మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వర్తమానము 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వాటిని గూర్చైనను నిరాశ చేసుకొనక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానం లేదా ఒక ధైర్యగల మాటల ప్రభు మాట్లాడుతున్నాడు. మీరైతే ఎట్టి వాటిని గూర్చైనను ఎవరు గూర్చైనను నిరాశ చేసుకోవద్దు, నిరాశ పడకండి అంటున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఈ నిరాశ అనేది చాలా భయంకరమైనది. డిప్రెషన్ ఇది చాలా భయంకరమైనది. ఈరోజు అనేక మంది జీవితంలో ఈ నిరాశ ద్వారా వారి జీవితంలో అనేక మంది మరణావస్థకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు. కనుక ప్రభు అంటున్నాడు, అలాంటి వారు అనేక మంది నిరాశ చెంది ఉండవచ్చు, వారు ప్రాణాలు తీసుకుండవచ్చు, వారు రకరకాల పరిస్థితులు ఉండవచ్చు, కానీ మీరైతే నిరాశ పడొద్దు అంటున్నాడు ఆయన. కనుక ఉదయకాల సమయంలో ఏ నిరాశతో ఉన్నవో, అసలు నిరాశ రావడానికి గల కారణం ఏంటంటే, మనుషులు మన స్థాయిని తక్కువ చేసి హేళనకరంగా మాట్లాడి, ప్రియ దేవుడి బిడ్డ, వారు మన జీవితాన్ని హేళనకరంగా చూస్తున్నప్పుడు కొంతమంది నిరాశ, కొంతమంది ఏం చేస్తారంటే మనకు కలిగిన దాన్ని మనం చేసే దాంట్లో ప్రోత్సహించాల్సింది పోయి తక్కువ చేయటము, అది నీ వల్ల కాదు అంటము. కనుక ఈ నిరాశ మనుషులు మనల్ని రకరకాలుగా కృంగదీయాలని, నువ్వు అనుకున్న ఆ స్థానమును, నువ్వు అనుకున్న ఆ స్థాయిలోకి వెళ్ళకుండా శత్రువు నిన్ను రకరకాలుగా నిరాశపరచవచ్చు. కానీ సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, మీరు నిరాశపడవద్దు. అదే అధ్యాయంలో మనం గమనించినప్పుడు, మీరైతే చూడండి, ద్వేషించినను ఎలివేసినను నిందించను మీ మీద చెడ్డ మాటలు పలికిన వాటి విషయాలు మీరు నిరాశపడవద్దు. ప్రజలు అనుకోనియండి, ప్రజలు రకరకాల మాటలనేయండి. కనుక మనము ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉండగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే, నిన్ను ఎటువంటి మనుషులు నిరాశపరిచినా, నీ జీవితంలో నీవే ఆ కోరుకున్నది నేను ముందుకు ఇంక వెళ్ళలేను, నా స్థాయి అది కాదు అని కొన్నిసార్లు మనం ప్రారంభించి అనేక మనుషుల మాటలు విని, ప్రియ దేవుడి బిడ్డ, మనము దాని విషయంలో కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కొనసాగుతుంటాయి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న నీ జీవితంలోనే ప్రభు మాట్లాడుతున్నాడు. వారైతే నిరాశపడుతున్నారు, కానీ మీరు నిరాశ చెందొద్దు. చూడండి, గొప్ప గొప్పవారే ఏలీ యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు నిరాశ పొందాడు. ప్రవక్తలు ఎదుట 850 మంది బయలు ప్రవక్తలు ఎదుట ఒక్కడిగా నిలబడి జయించిన వ్యక్తి, ఎన్నో అద్భుత ఆశ్చర్యకాలు జరిగించిన వ్యక్తి, ఒక యెజ్బేలు మాటలకి భయపడి మరణాపేక్ష కలిగివాడి నిరాశ పొందాడు. కానీ దేవుడు మౌనంగా ఉండలేదు, తన ధైర్యపరిచాడండి. ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. మనం ఎలాంటి ధైర్యంతో మనం ఉండాలి అంటే, ఎలాంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలంటే, నా దేవుడు దీంట్లో నుంచి హెచ్చించగల ఘనమైన దేవుడు, ఆయన బాగు తక్కువ కాలేదని ఆశ కలిగి ఉండాలంటే, ఒకటే జ్ఞాపకం చేసుకో, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, భూమిని ఆకాశాన్ని సృజించిన సర్వోన్నతమైన దేవుడు ఆయన. నా దేవుడు నా జీవితంలో ఎటువంటి అద్భుతమైన చేయగలడు, నా జీవితంలో ఎటువంటి ఆశ్చర్యకరం జరిగించగలడని
ఆ నిరీక్షణ నీలో ఉంటే ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఎంత గొప్ప ఆశ కలిగి ఉంటావో, నీ నిరాశ నిన్నేం చేస్తాను, కృంగదీస్తుంటుంది. ప్రభువునందు నువ్వు ఆశ కలిగి, ప్రభువునందు విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నేను ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది. నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలవు. నువ్వు అనుకున్నది సాధించగలవు. నేను అంటాను, గమనించినప్పుడు హిజ్కియా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఈ దేవుడి బిడ్డ ఒక పక్క అనారోగ్యంతో బాధించబడుతూ పీడించబడుతున్న పరిస్థితుల్లో, వైద్యులు చేయవలసిన పరిస్థితుల్లో ఇప్పుడు దైవజనుడు కూడా వచ్చి అంటున్నాడు, హిజ్కియా నీ ఇల్లు చక్కపెట్టుకో, ఇంకా నువ్వు బ్రతకువు అని అన్నప్పుడు ఎంత నిరాశ వస్తుందండి, ఎంత నిరాశ వస్తుంది. అయ్యో, ఇంకా దైవజనుడు కూడా చెప్పాడు, ఈ దేవుడు చెప్పిన మాట చెప్పాడు కదా అని నిరాశపడాల్సిన వ్యక్తి ప్రభువును చూసి ధైర్యం తెచ్చుకున్నాడంటే, ప్రభువును ప్రార్థన చేశాడు, ప్రభువును నిలపించాడు, కన్నీరు పెట్టాడు. ప్రభువా, నీ అంత నిర్దోషిగా నీ సన్నిధిలో ఉన్నానని దేవుడు చాలా ప్రార్థన చేస్తే నిరాశపడలేదు. హిజ్కియా గ్రహించాడు, నా దేవుడు అద్భుతం చేయగల దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యం జరిగించగల దేవుడు, ఒకవేళ ఆయనే చెప్పచ్చు, ఆయన మనసు మార్చుకోగల దేవుడు అని చెప్పేసి ప్రార్థన చేస్తే తన ఆశ గల ప్రాణాన్ని, తన బ్రతకాల బ్రతికి సాధించాలి, ఉన్నత స్థానం నిలబడాలని చెప్పేసి ప్రియ దేవుడి బిడ్డ ఈ అనారోగ్య స్థితి నుంచి నేను ఆరోగ్యం పొందుకోవాలని ఒక ఆశ తన జీవితాన్ని, నిరాశపడకుండా తన జీవితాన్ని తను బ్రతికించింది, ఆయుష్ను కలుగు చేసిందండి. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో నువ్వు రాస్తున్న ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా? భయపడొద్దు. దానికంటే అధికమైన కృప చూపించి దేవుడు ఉన్నత స్థానం నిలబెట్టగల దేవుడు ఆయన. నువ్వు అనుకున్న సీట్ రాలేదా? నువ్వు అనుకున్న కాలేజీ నీ చేతిలో రాలేదా? దాన్ని బట్టి నిరాశపడొద్దు. సాధించాలా, ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభువునందు నిరీక్షణ కలుగు. దానికంటే అధికమైన కృపను దేవుడు ఇవ్వగల దేవుడు ఆయన. నువ్వు అనుకున్న ఉద్యోగం నీకు రాలేదా? ప్రభువులో ప్రార్థన చేయి, దానికంటే ఘనమైన దేవుడు ఇవ్వగలడు. లేదు ప్రియ దేవుడు ఆలస్యం అవుతుందా, దాంట్లో ఇంకా నేను ఘనతగా మార్చడం కొరకు ఆలస్యం అవుతుందేమో, దాన్ని బట్టి నువ్వు నిరాశలోకి వెళ్ళవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. ఇల్లు కట్టాలనుకున్నావు, సగంలో ఆగిపోయిందా, దాన్ని బట్టి నిరాశపడవద్దు. చూసేవాళ్ళు అనుకోవచ్చు ఇంక ఇల్లు కట్టలేదని. ప్రభు నందు విశ్వాసం ఉంచు, దేవుడు నీ జీవితంలో చక్కగా నీ చేత ఇల్లు కట్టిస్తాడు ఆయన. పిల్లలు వివాహం జరగలేదను, సంతానం కలగలేదను, ఇంకా మా జీవితంలో ఈ కార్యం జరగదని నిరాశ వద్దు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఆయన సర్వశక్తుడైన దేవుడు, ఆయన ఎటువంటి అద్భుతమైన చేయగల దేవుడు ఆయన. ఏ విషయంలో నిరాశపడుతున్నావు? చేతి పనులు లేక పేదరికాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఆయన ధనవంతుడు ఆయన. కనుక మనం ఎలాంటి ధైర్యం కలిగి ఉండాలంటే హిజ్కియా అలాంటి ధైర్యము, అలాంటి విశ్వాసము, అలాంటి నిరీక్షణను కలిగి ఉండాలి. మనుషులు నిన్ను బలహీనపరచవచ్చు, మనుషులు నిన్ను కృంగదీయచ్చు, మనుషులు నిన్ను రకరకాల మాటలు మాట్లాడచ్చు, మనుషుల్ని చేతగాని వ్యక్తిగా అనిపించవచ్చు. వారి మాటలు బట్టి నీకు కూడా నిజమే కాదా ఇది, ఇలా నడిపించబడుతున్నచ్చు. నువ్వు సర్వోన్నతమైన దేవాది దేవుని వైపు చూడగలిగితే ఏ నిరాశలో ఉన్నావు నా దేవుడు నీ ఆశల వైపు నడిపించి నువ్వు ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నావో అదే నిరీక్షణ కలిగి ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీపించు. నా దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగించిన కాక ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ నిరాశలో ఉన్నారో ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. మీరు ధైర్యం గల మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. వారు కోల్పోయిన ఉద్యోగాన్ని బట్టు అయ్యా, వారికి ఆశించింది జరగని పరిస్థితుల్లోనూ ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా, ఉద్యోగం లేకనో వ్యాపారాలు నష్టం జరిగో ప్రభువానికి స్తోత్రమయ్యా. సంతానం లేకో వివాహాలు జరగకో నా తన్నికి స్తోత్రాలయ్యా. వారు అనుకున్నది ఏది సాధించలేక నా తన్నికి స్తోత్రాలు స్వామి. అయ్యా, నిరాశ మధ్య వారి జీవితాన్ని ప్రభా మీరు ధైర్యగల మాటలు మాట్లాడిన తండ్రి, వారి గల ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తున్న స్తోత్రాలు స్వామి. ఈ సమయంలో ప్రభా నిరాశిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించి వారికి ధైర్యంగా ఆత్మ నింపి నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్